శివుడు వాయులింగం కోసం తిన్నడిని ఆడి గూడాన్ని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరటం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివుడిని రాయంటావా? రాయని రాయనక ఏమంటారు నెమలి రాణి? పడిని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ కూడెంలో చోటు లేదు. ముందు ఆ రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మామ, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటు నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రుద్రా, రెబెల్ స్టార్. ఎవరు నువ్వు? రెబెల్. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. శివయ్య అని మనసారా పిలు. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? వెలిపిచ్చలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయా, వెళ్ళిక నుంచే. నేను ఇంక నిన్ను వదలను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివలీల. సో హియర్స్ కన్నప్ప ట్రైలర్ రిలీజ్ టుడే. స్టార్టింగ్లో అసలు దేవుడే లేదు అని, ఎండ్కి వచ్చేసరికి ఇక శివుడిని వదిలి నేను వెళ్ళాను అనేది బాగానే ఉంది. సో ట్రైలర్ లుక్స్ రియల్లీ గుడ్. అండ్ విష్ణు మంచు కూడా బాగానే ఉన్నాడు. అండ్ ఈ మొత్తం ట్రైలర్లో హైలైట్ మన రెబెల్ స్టార్. అస్సలు అక్షయ్ కుమార్ రుద్ర అనగానే ఆ బీజిఎమ్, ప్రభాస్ విజువల్స్ వస్తుంది సూపర్ అసలు. అండ్ ప్రభాస్ లుక్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. తను చూస్తుంటేనే ఒక ప్లీసెంట్ వైబ్ కనపడుతుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ వాజ్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ ట్రైలర్. అండ్ లాస్ట్లో శివలీల అనగానే తన వాయిస్ మాడ్యులేషన్, మేక్ ఓవర్ రెండు చాలా అంటే చాలా బాగుండే. అండ్ విష్ణు మంచు ఆల్సో లుక్స్ రియల్లీ గుడ్ ఫర్ ఇన్ దిస్ మూవీ. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ మూవీ ఆన్ June. So finally we are going to watch this movie on June 27th. చూద్దాం.